సాధారణంగా దేవతలకు దేవుళ్లకు దేవాలయాలు నిర్మించి పూజిస్తుంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. ఈ మధ్యకాలంలో తమను విడిచి వెళ్లిపోయిన వ్యక్తుల కోసం, అభిమాన నటీనటుల కోసం గుళ్ళు కట్టి పూజించుకుంటున్న వారు కూడా ఉన్నారు. అయితే మనిషి దేవుడికి కాకుండా ఓ వింత జీవికి గుడి కట్టి పూజిస్తున్నాడో వ్యక్తి. ఇప్పటి వరకు ఊహాతీతంగా, సైంటిఫికల్ గా నిరూపితం కాని ఏలియన్స్ కు గుడి కట్టి రోజు పూజలు జరిపిస్తున్నాడు. వినడానికి వింతగా ఉన్న ఈ గుడి తమిళనాడులోని సేలంలో ఉంది. మల్లముంపంబట్టికి చెందిన లోకనాథన్ తన వ్యవసాయ భూమిలో ఏలియన్స్ కోసం గుడిని కట్టి రోజు పూజలు జరిపిస్తున్నాడు. గ్రహాంతర దేవుడితో పాటు సెల్లార్లో శివలింగంతో పాటు పక్కనే ఓ మండపంలో అగస్త్య మహర్షి విగ్రహాలను కూడా ప్రతిష్ఠించాడు. రెండు 2021లో మొదలుపెట్టిన ఈ గుడి నిర్మాణం తాజాగా పూర్తయింది. గుడిలో ఏలియన్ విగ్రహం ప్రతిష్ఠించడంతో ఈ వార్త నెట్టింట తెగ ట్రెండ్ అవుతుంది. అయితే ప్రపంచంలో ఇలా ఒక ఏలియన్ గుడి కట్టి పూజలు చేయడం ఇదే తొలిసారి. తాను గ్రహాంతర వాసులతో మాట్లాడి వారి నుంచి అనుమతి తీసుకున్న తర్వాతే గుడిని నిర్మించినట్లు లోకనాథన్ తెలిపాడు. అయితే ప్రపంచంలో ప్రకృతి వైపరీత్యాలు పెరిగిపోతుండటంతో వాటిని అడ్డుకునే శక్తి గ్రహాంతర వాసులకు ఉందని తాను నమ్ముతున్నట్లు వివరించాడు. மனிதர்களை போலவே இவங்களுக்கும் பல ரூபங்கள் உண்டு. இதுல ஆணும் உண்டு, பெண்ணும் உண்டு. பால் வைத்த ரூபத்திலும் ஏலியன்கள் உண்டு. நார்மலான இருக்கிற இப்ப பார்க்கக்கூடிய உருவத்திலும் இருக்கிறவங்களும் உண்டு. நம்ம வேற்றுக்கிறது கட்டு பறக்குது அப்படின்லாம் சொல்லி நம்ம நிறைய கேள்விப்பட்டிருக்கோம். அதெல்லாம் நிஜமான உண்மைகள். ஏலியனோட அனுமதி பெற்று மட்டும்தான் நாங்கள் முழுமையா அவங்களோட கருவறையில அவங்களோட சிலை வச்சு நாங்கள் பூஜை பண்றோம். இது முழுக்க முழுக்க அந்த பிரபஞ்சத்தோட சக்தியோட அனுமதி வாங்கி தான் செய்யறோம். அதே போல ஏலியனோட வருகை இனிமே அதிகமாகவே ஒழிச்சு கம்மியே ஆகாது. அதே போல இவங்க யாருக்கும் எந்த தீங்கும் செய்ய மாட்டாங்க. உலக அழிவில் இருந்து காக்கும் ஒரே தெய்வம் யார் அப்படின்னா ஏலியன் மட்டும்தான். அவங்க கிட்ட அளவற்ற எனர்ஜி ஆற்றல் அவங்க கிட்ட நிறைய இருக்கு. அதை